So in this video, we are going to learn about microprocessor. What is a microprocessor? Microprocessor definition చూస్తే a microprocessor is a multi-purpose programmable clock-driven register-based electronic device. సింప్లీ నాన్న CPU ఎలాగ మన కంప్యూటర్లో వర్క్ చేస్తుందో మైక్రోప్రాసెసర్ కూడా సేమ్ వర్క్ చేస్తుందన్నమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ CPU ఆఫ్ అ కంప్యూటర్. ఓకే, CPU ఏ వర్క్స్ చేస్తుందో మైక్రోప్రాసెసర్ కూడా సేమ్ వర్క్స్ చేస్తుంది. ఏం చేస్తుంది మనకి అది? ఇట్ యాక్సెప్ట్స్ బైనరీ డేటా యాజ్ ఇన్పుట్, ప్రాసెసెస్ ఇట్, ప్రొవైడ్స్ రిజల్ట్ యాజ్ అవుట్పుట్. సో బైనరీ డేటా అంటే ఏంటి? బైనరీ నెంబర్స్ మనకు తెలుసు కదా, 0, 1 ఆర్ ద బైనరీ నెంబర్స్. ఓకే, సో జీరోస్ అండ్ వన్స్లో ఉన్న డేటాని యాక్సెప్ట్ చేసి ఇన్పుట్గా ప్రాసెస్ చేసి రిజల్ట్స్ మనకి అవుట్పుట్గా ఇస్తుంది. ఓకేనా? See the block diagram of microprocessor based computer. నార్మల్లీ ఇక్కడ మనకి కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే ఇన్పుట్ డివైజెస్ CPU, మెమరీ, అవుట్పుట్ డివైజెస్ మనకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మైక్రోప్రాసెసర్ యాజ్ CPU మనకు ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ CPU మైక్రోప్రాసెసర్ విల్ బి దేర్. ఓకే, సో మైక్రోప్రాసెసర్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఇన్పుట్ డివైజెస్, takes instructions from memory and processes it and gives the result to the output devices. ఓకే, ఇది మనకి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. CPU కూడా సేమ్ అదే చేస్తుంది, మైక్రోప్రాసెసర్ కూడా సేమ్ CPU లాగే వర్క్ చేస్తుంది. ఓకేనా? సో మైక్రోప్రాసెసర్ బేస్డ్ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ ఇన్ డీటెయిల్గా మనం ఇలా చూడొచ్చు. చూడండి, మైక్రోప్రాసెసర్ హ్యాస్ 3 పార్ట్స్: ALU, రిజిస్టర్ అరే, కంట్రోల్ యూనిట్. ఇది సో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ IO డివైజెస్ అండ్ మెమరీ. మెమరీలో ఏముంటాయి? ROM అండ్ RAM ఉంటాయి. రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, సో సిస్టమ్ బస్ ద్వారా ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. మైక్రోప్రాసెసర్ ఈస్ డివైడెడ్ ఇంటూ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, రిజిస్టర్ అరే అండ్ కంట్రోల్. ఎనీ కంప్యూటర్ with a microprocessor as its CPU is known as microcomputer. ఓకే, మైక్రోప్రాసెసర్ ఉంటే CPUకు బదులు ఆ కంప్యూటర్ని మనం మైక్రో కంప్యూటర్ అంటాం. ఓకేనా? సో మైక్రోప్రాసెసర్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి కదా. ALU, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాంటివన్నీ. లాజిక్ ఆపరేషన్స్ అంటే ఎండ్, ఆర్, నాట్. సో ఇవన్నీ లాజిక్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ అన్నీ ఎక్కడ పర్ఫామ్ అవుతాయి? ALUలో పర్ఫామ్ అవుతాయి, డేటా మీద. సో రిజిస్టర్ అరే. రిజిస్టర్స్ ఇన్ రిజిస్టర్ అరే ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా టెంపరరీలీ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఒక ఎడిషన్, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇంటర్మీడియట్గా ఏవైనా రిజల్ట్స్ వస్తే మధ్యలో ఆ రిజల్ట్స్ని మనం రిజిస్టర్స్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? రిజిస్టర్ అరేలో ఉన్న రిజిస్టర్స్లో టెంపరరీగా డేటాని డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ నెసెసరీ టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ టు కంట్రోల్ ఆల్ ద ఆపరేషన్స్ ఇన్ ద మైక్రో కంప్యూటర్. ఓకే, సో వాట్ ఎవర్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అవి ఎవరి ద్వారా కంట్రోల్ అవుతాయి? కంట్రోల్ యూనిట్స్ ఇచ్చే సిగ్నల్స్ వల్ల. ఓకేనా? సో కంట్రోల్ యూనిట్ ప్రొవైడ్స్ నెసెసరీ టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ టు కంట్రోల్ ఆల్ ద ఆపరేషన్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైక్రో కంప్యూటర్. ఓకేనా?